श्रुति जी, तुमसे यह क्या कुछ कुछ कहता है? బాదం మిల్క్ అమ్ముకున్నాడు కూడా మీ అంత స్పష్టంగా హిందీ మాట్లాడండి. आप गलत प्रोनाउंस कर रहे हो. ये बोलना चाहिए कि आप यहाँ क्या कर रहे हो. That's not my point. Today శోభనం उसका है. मैं बस उनको गाइड कर रही हूँ. ఆహా, నువ్వు పెద్ద విక్రమ్ గాడు అతనికి ఫార్ములాలు చెప్తున్నావు. आप क्यों అరుస్తుంది अब? అరవపోతే ఏ బల్లె బల్లె करना है? प्रसाद जी, आपको समझ आ गया ना? ఈరోజు సమస్య చెదగొట్టేస్తాం. ठीक है. ఇంకో 2 పాయింట్లు. आपको क्यों इतना गुस्सा आता रहता है? బయటకు వచ్చి ముద్దిస్తానే. ప్రసాద్ గారు, దిస్ ఇస్ ఇర్రెస్పెక్టివ్, ఇర్రెస్పాన్సిబుల్, ఇన్అప్రోప్రియేటివ్ యాక్టివిటీ అండి. మీకు శోభనంలో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగాలి. మీరు ఒక శతద్రోహంస యోధుడు, శోభనంలో సూక్తులు చెప్తారు మరి. బావగారు, నేను మీ చెల్లి సెకండ్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి. అక్షయ్, అయినా మనం కపుల్ కదా, ఇంకా మా అన్నే పర్మిషన్ అడుగుతావెందుకు? అందరిది ఒక బాధ అయితే మీదో బాధ. సర్లే, సినిమా అయిపోయి తిన్నగా ఇంటికి రండి. దారిలో శ్మశానం కనబడింది కదా అని సేద తెరొద్దు. రెడ్డి గారు, శోభనం రోజు శ్మశానం గురించి మాట్లాడతారండి సిరాగ్గానే. ఏదో ఫ్లోలో వచ్చేసిందిలేండి. ఇందుకు ఏం సినిమా అమ్మా? దెయ్యాలు దిబ్బా. రెడ్డి గారు, పువ్వుల రెక్కలన్నీ ఎండిపోతున్నాయండి. కొంచెం నీళ్ళు చల్లామంటే ఫ్రెష్ గా ఉంటాయేమో. డెకరేషన్ ఓకే, పూలు ఓకే, పనులు ఓకే. రెడ్డి గారు, సుగంధ ద్రవ్యాలు తెప్పించమంటారా? శవం మీద చల్లడానికండి. రెడ్డి గారు, రూములో మంచి స్మెల్ రావడానికి, అట్మాస్ఫియర్ బాగా ఉండడానికి అడిగాడైనా. బ్యాంకాక్ వెళ్ళొచ్చిన కాడి నుంచి అంబియన్స్ కి అట్మాస్ఫియర్ కి అలవాటు పడిపోయాడు బిడ్డ. గాట్ ఇట్ అండి. అగరబత్తులు కట్టి తెప్పించండి, అయిపోయింది. అంబికా దర్బార్ బత్తి కావాలా, సంస్కార బత్తి కావాలా? ఇప్పుడు అతనున్న టెన్షన్ లో ఏ బత్తి ఇప్పించే టైం లేదండి. రెడ్డి గారు, ఫస్ట్ నైట్ అనగానే ఈ ఫీలింగ్ ఏంటి సార్? ఏదోలా ఉంది. ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండకూడదండి, పారాలసిస్ వచ్చేద్ది. కంగారు పడకండి. నా ఫస్ట్ నైట్ రోజు కూడా ఇలానే టెన్షన్ పడ్డాను. మరి ఇప్పుడు జీవితకాలం పడుతూనే ఉన్నాను. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. 1, పెళ్లిలో ఉండే సరదా ఫ్యూచర్లో ఉండదు. 2, ప్రతిరోజు ఫస్ట్ నైట్ జరగదు. అంటే ఇప్పుడు అర్థమైంది విరాజతకి సిబ్లింగ్స్ ఎందుకు లేరు. ఏమర్థమైంది సార్? మీకు ఫ్యూచర్లో అర్థం అవుతుందండి. నాకేం అర్థం కాలేదు సార్. సినిమా ముందు వచ్చే ముఖేష్ యాడ్లా ఎంతసేపు నా రూమ్ లో ఉంటారండి? బయటికి వెళ్ళండి. మా అనుభవాలు నీతో పంచుకుందామని. అబ్బో, మీ అనుభవాలు అగరబత్తీలు మాకు అక్కర్లేదండి. వెళ్ళండి సార్. ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పిల్లండి, తలుపు దగ్గరే ఉంటాను. నేను కొనబుర్తో కొట్టుకుంటున్నాను. పల్స్ పడిపోగానే వచ్చి నోట్లో టాబ్లెట్ వేయండి. వెళ్ళండి సార్. ఆల్ ది బెస్ట్. మీ అమ్మాయిని పంపించండి. పూల రకాలన్నీ ఎండిపోతున్నాయి. గంటల మీటింగ్లు పెడతారు వీళ్ళు. ప్రసాద్, ఛీ, రేయ్, ఏదో ఒకటి మాట్లాడు. అవును, ఫస్ట్ నైట్ అంటే డెకరేషన్ ఏంటి సింపుల్ గా తేల్చారు మీ వాళ్ళు. ఇప్పుడు అదా ఇంపార్టెంట్? పేనాస్ ఫ్యామిలీ. ప్రసాద్, లైట్ లేపినా? ఏహే, మూసుకొని వినా. మాట్లాడదామంటే మనం చాలా స్ట్రగుల్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాం కదా. జీవితాంతం ఈ లవ్ ఇలానే ఉంటుందా? నన్ను బాగా చూసుకుంటావు కదా? ఏ ధైర్యంతో నేను నమ్మి నుంచున్నానో తెలియట్లేదు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు రాజిత? అంటే నన్ను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసావు కదా. అప్పుడు నువ్వు బాగుండాలని, మరిప్పుడు నేను బాగుండాలని, మనం బాగుండాలని. అదే విరాజిత, నాకు ఈ ప్రాసెస్లో ఒక విషయం అర్థమైంది. ఏంటి? లవ్ చేసుకునే వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు, పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ శోభనాలు అవ్వవు. ఇప్పుడు నీకెందుకు అలా అనిపించింది? మనస్సాక్షి ఉండాలి. పెళ్ళైన 2 నెలల దాకా శోభనానికి ముహూర్తాలు లేవని పంతులు చెప్తే హోమ్ సిక్ అని ఇంటికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఆషాఢం వచ్చింది, అదో నెల బొక్క. ఏదో దేవుడి కరు నుంచి ఈరోజు శోభనానికి ముహూర్తం సెట్ చేస్తే మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నావు. ప్లీజే. అమ్మాయిలం బాబు, ఆ మాత్రం భయం మాకుంటుంది. అయినా ప్రసాద్, నువ్వు ముందా మందు సిగరెట్ మానే. ఇదివరకంటే నువ్వు ఒక్కడవే, ఇప్పుడు మన ఇద్దరం కదా. ఆహా, ఏ టైంలో కండిషన్లు పెడుతున్నావే. ఓకే, నీకోసం అన్నీ మానేస్తా. ప్రసాద్, ఏం జరిగినా నువ్వు నన్ను వదిలేయవు కదా, నన్ను మోసం చేయవు కదా. నో ప్లీజే, ఫస్ట్ నైటే
చాలా ఇయర్స్ నుంచి వెయిటింగ్. పొట్టు కూడా వచ్చింది, జుట్టు ఊడిపోతుంది. ప్లీజ్. సరే సరే, నేను ఇంకా నిన్ను డిసప్పాయింట్ చేయనులే. ముద్దు నుంచి మొదలు పెడదాం. యాక్చువల్గా అది బెటర్ ఐడియా. ఏమైంది? ఏమో, నేనేం చేయలేదు. నువ్వు అరవలేదా? ఆహా. ఓహ్, ఫస్ట్ టైం కదా, హాలోజినేషన్. వన్ మోరా? నేను కాదు. ఆహా. ఒరే అక్షయ్, ఏంట్రా ఇది మా రూమ్ లో దుకాణం పెట్టారు? అంటే హాల్లో అందరూ ఉన్నారు. మేడ మీదకి వెళ్ళి చావండి. పైన వర్షం పడుతుంది, ఆహా. అందుకే ఇక్కడికి వచ్చాం. పద బేబీ, మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెనా? మీ కంఫర్ట్లు తగలయ్యా. నేను డోరేసి వస్తానే, ఈ దుంపలు తెగ. ఇప్పుడు నో డిస్టర్బెన్స్. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం. ఓర మీ దుంపలు తెగ, పార్కు పొదల్లో కాపురాలు ఎట్టేసినట్టు మా రూమ్ లో తగలటారేట్రా మీరు? ఆహా, ఆ రూప్ మా అమ్మది. మీ అమ్మదా? ఈ వయసులోనా? వెళ్ళి తలుపుతి. విరాజిత, బిచ్చప్పతో నా బిచ్చప్పతి తాతకేమైందమ్మా? పోయాడే. లోపలికి ఎందుకు వదిలేరండి? ఇదేమైనా సినిమా థియేటర్ అని టికెట్ చింపి పంపించడానికి ఎమోషన్లో తోసుకుంటూ వచ్చింది పాప. రెడ్డి గారు, బిచ్చప్పతో నా బిచ్చపతి. బిచ్చపతో నా బిచ్చపతి ఏమంత వయసు అయిపోయింది వదినా, 80 ఏళ్ళకే వెళ్ళిపోయాడు. మరి బ్రతుకుంటే సంబంధం చూసి పెళ్లి కూడా చేసేవాళ్ళు. भगवान जी उनके आत्मा को शांति दीजिए. ఆ దేవుడు మంచివాళ్ళనే ఎత్తుకెళ్తాడు వదినా. అవునవును, పచ్చి తాగుబోతు. రెడ్డి గారు, నా ఫస్ట్ నైట్ అనుభవంలో ఊరుకోండి. అవేనా విష్ణు సహస్రనామాల 1000 సార్లు చెప్తున్నారు మీ అనుభవాలు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. తీసుకెళ్లి ప్లగ్లో పెట్టండి, ఛార్జింగ్ ఎత్తాయి. 2 ఇడ్లీలు తిన్నాడంట వదినా. అయ్యో, ఇంకో 2 ఇడ్లీ తింటే బాగుండేది. అంతలోపే వెళ్ళిపోయాడు వదినా. ఎగ్ దోశ కూడా ఆర్డర్ పెట్టుకున్నాడని టాక్. విరాజిత, తాతగారి సమయాన్ని పొద్దున్నే కాల్ చేస్తారు కదా, మధ్యాహ్నం కంతా ఫ్రీ అయిపోద్ది కదా. అదే ఆలోచిస్తున్నాను. అమ్మయ్య, చూసారా సార్, 7 కాల్ చేయగానే విరాజితని రూమ్ లోకి తీసుకెళ్ళిపోవాలని ఎలా చూస్తున్నాడో. బ్యాంకాక్ వెళ్ళొచ్చిన కాడ నుంచి అట్మాస్ఫియర్లకు అలవాటు పడిపోయాడు. ఏ ఊరుకో. చపాతి చపాతి. ఇదిగో తిను. మళ్ళీ ఉప్మానా? ఇడ్లీ లేదా? ఇడ్లీలు తినే మా తాతగారు చనిపోయారు ప్రసాద్. అందుకని ఇంట్లో ఇడ్లీలు బ్యాన్ చేస్తారా? దరిద్రుడు ఉప్మా తిని చచ్చిపోయినా బాగుండేది. ఇడ్లీ గొంతుకు అడ్డం పడి గుండె ఆగిపోతే అప్పుడు సాఫ్ట్ గా ఉండేలా వండొచ్చు కదా విరాజిత. నాకు వచ్చిన 3 వంటలు. ఏంటవి? వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఏంటే వంటలా? నేను నేర్పిస్తాలేరా. అప్పుడు దాకా నేను ఉంటానా? ఎవడైనా పెళ్ళాం వండి పెడితే తిందాం అనుకుంటాడు. మా ఆవిడ చూడు, స్వయానా తన చేతులతోనే ఫుడ్ ఆర్డర్ పెడతాం. ఏయ్, అత్తయ్య గారు ముందు ఏంటి ఏంటి సరసం అనుకుంటుందా? ఎప్పుడో దిష్టి నిమ్మకాయ తొక్కేసి ఉంటాను నేను. అమ్మా, ఇంకొంచెం ఉప్మావేనా? దీన్నే పంచరైన టైర్లోకి సొల్యూషన్ ఎక్కించినట్టు బలవంతంగా తింటున్నాను. ఇదేమైనా అన్నవరం ప్రసాదమా 4 ఆకులు ఎక్కువ నాకడానికి?
నీ పెళ్ళాం వచ్చిన తర్వాత అసలు నా వంటలే మర్చిపోయావురా నువ్వు. ఈ వంకతో అయినా వంట చేస్తానులే అమ్మా. అమ్మా, ఏంటి చెప్పు. అదే విరాజిత వాళ్ళ తాతగారు చనిపోయి 1 వీక్ అయింది కదా. అవునరా పాపం, మీ అత్తగారు చాలా బాధపడుతోంది. బిచ్చపోతే ఏమమ్మా? ఆ పేరు వింటే బాధ కన్నా ఉద్రేకం ఎక్కువ వస్తుంది. అమ్మా, ఏంట్రా నొప్పి? అమ్మా 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 ఏంటి చెప్పు. అదే నా ఫస్ట్ నైట్ ఈరోజు నైట్ సెలబ్రేట్ చేసుకో. సూతకంతో ఫస్ట్ నైట్ ఏంట్రా? సూతకమా అంటే 11 days తర్వాత చేసుకోవచ్చా? అలా ఎలా కుదురుతుంది? మంచి ముహూర్తం చూడాలి, శాంతి జరిపించాలి. ప్రపంచంలో అన్ని పండుగలు అవుతున్నాయి, ఒక్క శోభనం తప్ప. విరాజిత, మీ తాతగారు ఫంక్షన్ ఎప్పుడు? ఫంక్షన్ కాదు, పెద్ద కర్మ. నా కర్మ. అదే ఎప్పుడు? ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. చీఫ్ గెస్ట్ వస్తారు మరి. అదే స్పెషల్స్ ఏం పెడుతున్నారు? నీకు మా తాతగా చనిపోయారని కొంచెం కూడా బాధ లేదు కదా? ఓకే. ఇప్పుడు జనరల్గా న్యూస్ పేపర్లో లారీఢీ ముగ్గురుడా న్యూస్ చూస్తాం, అలా అని కూర్చొని బోర్ నేడుతాం ఏంటి? ఇది అంతే. మీ తాతను ఫోటోలో చూడడం తప్ప ఫిజికల్గా పెద్ద పరిచయం లేదు కదా. కనీసం నన్ను చూసైనా నీకు ఏడుపు రావాలి కదా. అదేంటి, ఆ రోజు మీ అందరూ కూర్చొని మూకమ్మడిగా ఉద్యమంలో ఏడుస్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేశా కదా. ఆ రోజు నువ్వు బాధపడింది మా తాతగారు చనిపోయారన్నా, మన శోభనం ఆగిపోయిందనా? విరాజిత, ఇక్కడ ఎవడ ఎమోషన్స్ ఆడివి. నా బతికేంటో కంచం లేదు, మంచం లేదు. ఇంకొంచెం ఉప్మా తేనా? బా, ఏం చూస్తున్నారు ప్రసాద్ గారు? రెడ్డి గారు, ఏదైనా శ్రీదేవి కూతురు కత్తిలా ఉంటదండి. ఎందుకు పుట్టిందో పుట్టింది. అక్కడ శ్రీదేవి పోయిందని జేసీ పుట్టాడు దుఃఖంలో ఉన్నాడండి. రెడ్డి గారు, మీకు చాలాసార్లు చెప్పాను వాటి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని. పసిగొట్టుని పొట్టని పెట్టుకునే పరమ నీచుడండి ఆ జేసీ. అంత పౌరుషం ఉంటే ఈ ఆఫీసులో జాబ్ మానేయండి. ఎందుకు చేస్తున్నారు? ఇది నా మరదల ఆఫీస్, నాకు కూడా హక్కు ఉంది. సర్లేండి, మనిద్దరం గొడవపడి సాధించేదేముందైనా. ఒక్క నిమిషం. అచ్చా ముండి, क्या कर रहे हो? ఓదార్పు కర్ రహే హూ. మిస్ యూ బేబీ. मैं वहाँ से जल्दी आ जाऊंगी. పర్లేదు బంగారం, టైం తీసుకొని రారా. ओके बेबी, బాయ్. సార్ ప్లీజ్ ఇంకోసారి మీకు పర్సనల్ కాల్స్ వస్తే బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి. చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకు. భార్యాభర్తలు అంటేనే అన్యోన్యం అండి. మాకు అన్యాయం జరిగిందండి. ఈ రోజు కాకపోతే రేపు శోభనం గురించి ఎందుకంత తొందరపడిపోతారు? సార్, పుట్టిన పిల్లాడు నాన్న అని పిలిస్తే పర్లేదండి, తాతయ్య అని పిలిస్తేనే దరిద్రంగా ఉంటది. టైం దొరికితే చాలు గుంపులు గుంపులుగా కూర్చొని మీటింగులు పెట్టుకుంటారేంటి? మీ శోభనం గురించే మాట్లాడుకుంటున్నాం. మీకు మాట్లాడడానికి వేరే టాపిక్ దొరకలేదా? ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ 2 సిరీస్లోనూ ఇదే హాట్ టాపిక్. విరాజిత, మా హస్బెండ్ జాబ్ గురించి జేసీతో మాట్లాడటానికి ఇది రైట్ టైం కాదేమో. టైం చూసుకుని మాట్లాడతావా? అవునా? మీ హస్బెండ్ ముందేం చేసేవాళ్ళు? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? యాక్సెంచర్లో వర్క్ చేశారు. ఓ, అయితే రమ్మను మాట్లాడదాం. నువ్వు క్యాబిన్కి రా. అది సరసం. రెడ్డి గారు, నిజంగానే వీళ్ళ ఆయన యాక్సెన్సరీలో జాబ్ చేశారంటారా? నిజంగానే. ఏం చేసేవాడు? మనలాగే. మరెందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు? ఏముంది, తాగేది గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఉంటాడు, అలా అత్తలు బొమ్మలు ఉంటారు. మరే రెడ్డి గారు, గమనించారా మీ ఆవిడ అక్షయ్ కనిపించట్లేదు? 2 క్వశ్చన్స్ కలిపి అడగండి సార్, దరిద్రంగా ఉంటది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, మా బావగారు అక్షయ్ అగోరాలతో ట్రిప్కి వెళ్ళారు. ఎవడ జోన్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు, నేనే సంకనాకపోయాను. మొత్తానికి అనుకుని సాధించావరా? థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అందరూ స్వీట్స్ తింటున్నారు, ఏంటి సంగతి? మీరు కూడా నోరు తీపి చేసుకోండి. ఎవరా? సార్, థ్యాంక్ యూ. ఏంటి విషయం? మా ఆవిడికి 4 నెలలు సార్. నీకు పెళ్ళి 4 నెలలు అయింది కదరా? అంటే నేను డ్యూటీలో సిన్సియర్గా ఉంటాను సార్. ఆడికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పెట్టేసిందండి. నాకు దరిద్రం చుండ్రుల్లో అంటుకుంది సార్. ఉంచుకుంటే జుత్తుడిపోద్ది, గోకితే రథం వచ్చేది. సార్, మీరు నాకు ఇంకా కంగ్రాట్స్ చెప్పలేదు. చెప్తాను రా, చెప్తా. మండపంలో ఫ్రీగా పెళ్లి చేసుకున్నావు, 4 నెలల్లో తండ్రి అయ్యావు, మా అందరికి అప్పులు ఇస్తున్నావు, ఇప్పుడు స్వీట్లు పంచుతున్నావు. సార్ వాళ్ళలో ఉన్నది ఏంటి, నాలో లేనిది ఏంటి సార్? ఫిజికల్ ఫిట్నెస్.
ఇప్పుడు మీరు వాటర్ మెలన్ తింటారు కదా, అవును. పెక్కులు ఊసేకండి, ఆ. నవిలీస్ మింగేయండి, మంచిది. ఈడు నాకు టిప్స్ చెప్తున్నాడు సార్. మదన్, సార్. ఇలాంటి టిప్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయి. ఆ, చెవిటాడు ముందు శంకు ఊతే ఇన్స్ట్రుమెంట్ వాల్యూ పోద్ది. మ్. శ్వేత గారు, మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలా? అవసరం లేదు. ఈ మూలికలు అమూల్ సంకొన్నాడికి ఇవ్వండి. వస్తున్నాడుగా మీ ఆయన, చెప్తా. రే మదన్, పొద్దున్న చాలాసార్లు కాల్ చేశాను, ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు. మా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. మీ ఆవిడనా? ఏమైంది? మా ఆవిడకి 4 నెలలు సార్. ఓ, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా మోతీచూర్ లడ్డు తినేసి. రే మదన్, ఆ హంతకుడు స్వీట్స్ ఇచ్చావంటే నా కోపాన్ని చూస్తా చెప్తున్నాను. ఎవడరా అంతకుడు? ఎక్కువ తక్కువ మాట్లాడుకో. శోభనం రోజే అంతరిక్షం నుంచి ఉలకరాలినట్టు మీద పడిపోయి ఉంటావు, చడుచుకొని చచ్చిపోయి ఉంటుంది. పాపం సార్ నా మరదలు. మీదేరా తప్పు. దానికి యాంగ్జైటీ డిసార్డర్ ఉందని చెప్పకుండా మోసం చేసి మరి పెళ్లి చేశారు. శోభనం గదిలో నన్ను చూడంగానే గుండె అయిపోయింది. సార్, మీకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. నార్మల్. ఎంతో కష్టపడి మరీ తన పెళ్లి కొప్పించాను సార్. డైనోసార్ గుడ్డును తొక్కేశాడు సార్. శ్వేత, మాటలు తిన్నకొస్తే మంచిది, లేదంటే నా ఇన్ఫ్లుయెన్స్ చూపించాల్సి వస్తుంది. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది తెలుసు. అయితే అండి పక్క మీరు ఇలా గొడవపడి ఆయాసం తెచ్చుకోవడం తప్ప ఏం లాభం లేదు. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. పెళ్ళం నాది, ప్రాబ్లం నాది, బాధపడుతుంది నేను. మధ్యలో వాడికేంటి నొప్పి? మదన్ సార్, నొప్పికి నీ దగ్గర టిప్స్ ఏమైనా ఉన్నాయా? They were in high school when they met, and things got kinda awkward. With sparks in the air, he would stare at her in class, and she would try to act cool. But it was obvious, like, ooh, they would be together, ooh. ఏంటి నిద్ర పట్టట్లేదా? అలాంటిదే. నన్ను ఏమైనా కథ చెప్పమంటావా? నిద్ర వస్తుంది. కవల పిల్లలకు అనాల్సిన టైంలో కథలు చెప్తాను అంటున్నావు. అసలు మా అమ్మ మనందరినీ వదిలేసి ఎందుకు ఊరిల్లేందో తెలుసా? పని ఉంది కాబట్టి కాదు, మనందరికీ కొంచెం పర్సనల్ స్పేస్ ఇద్దామని. ఏదైనా సరే, ముహూర్తం ఉన్నప్పుడే ఫస్ట్ నైట్. విరాజిత, ఇప్పుడు మనిద్దరం తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. నేనేమైనా చేస్తే నువ్వు అరిచి గీ పెట్టినా పక్కింటోళ్ళు రారు. ఇప్పుడు నాకు ఛాన్స్ తీసుకునే స్కోప్ ఉంది తెలుసా? అందుకే నా కళ్ళు మండుతున్నాయి, నిద్ర వస్తున్నా, డిస్టర్బ్ చేయకు. రాయిస్తా ఏంటి, చంద్రముఖి గది నుంచి రజనీకాంత్ బయటకు వచ్చినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి. ఐఎమ్ అన్ అచీవర్. ఎస్, నేను ఒక అచీవర్ని. అది ఎలాగా? నాకు ఇప్పుడు వంటగదిలో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. కావాలంటే అడుగు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో 6వ ద్వారం తెరిచినట్టు అంత ఎక్సైట్మెంట్ ఎందుకులే, బోడు ఉప్పు పప్పు కోసం. వంట చేయడం ఆడవాళ్ళకి వెనతో పెట్టిన విద్య ప్రసాద్. మరి అలా అయితే హోటల్స్ లో చెఫ్స్ అందరూ మగాలే ఎందుకుంటారు? అంటే అమ్మాయిలు ఎక్కువసేపు కిచెన్ లో ఉండకూడదు, హీట్ కి మా స్కిన్ పాడైపోతుంది, అందుకు. సర్లే, హెల్ప్ చేయనా? నో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్. అబ్బో, ఏం వండుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. విరాజిత, ఇది వంటగది, నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున.
అంత వెటకారం అవసరం లేదు. ఇందాకలే చాక్లెట్ బజ్జీ చేసా. పక్కింటి ఆవిడ వచ్చి లొట్టలు వేసుకుంటూ తినింది తెలుసా? ఇందాక అపార్ట్మెంట్లో ఒక అంబులెన్స్ వచ్చింది, పక్కింటి ఆవిడికి పురుటి నొప్పులు వచ్చాయని కాదా, బజ్జీ నొప్పులా? విరాయిస్తా, నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడికి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది. ఏం కాదు, నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్. నేను ఫుడ్ వ్లాగ్స్ చేయాలి, కొత్త రెసిపీస్ ట్రై చేయాలి, అండ్ మాస్టర్ షెఫ్కి వెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి. నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్. అప్పుడు అందరి సవాల్ని మాయం చేయలేక నేను చావాలి. అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయ్యాలా వేలాడాలి. అయినా నువ్వేనా పేదరాజు పెద్దం అనుకుంటున్నావా అందరికి పిలిచి భోజనం పెట్టడానికి? అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. నీ వంటలు తినాలంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ప్రసాద్ ఆగు. ఏంటి? ఇమ్యూనిటీ బూస్టర్. ఏమైందిరా? ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. అలా ఉండాలనే హల్వాలో ఇంగు వేసా. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మార్నింగ్ సార్. ఏం డల్గా ఉన్నారు, ఏమైంది? అనుకున్నదే అయింది. ఏ మీ అందరికి ఏ వైరస్ పట్టిందండి? ఎవడ తినక పాయింట్కి రాడా? ఏం చెప్పమంటారు సార్, మా అమ్మ ఊరెళ్ళింది, విరాజిత కిచెన్లోకి వెళ్ళింది. ఈశ్వరుడు చేతులు ఇచ్చాడు కదా దొరికినవన్నీ స్టవ్ మీద పెట్టి హల్వా తిన్నాక నాకు ప్లేట్లెట్స్ పడిపోయాయి సార్. బొప్పాయి తినండి, పెరుగుతాయి. కష్టం సార్. ఇందాకే బంగాళదుంప ఉడకబెట్టి తర్వాత ఎండలో పెట్టి బిస్కెట్స్ చేస్తాను. ఓహో, మొత్తానికి విరాజిత గారు కూడా కిచెన్ నుంచే దాడి చేయడం మొదలెట్టారనమాట. అసలు కాపురం అంటే బస్ జర్నీలో జర్నీ సినిమా చూడడం లాంటిదండి. ఆడ ఆపినప్పుడు మనకు రాదు, మనకు వచ్చినప్పుడు ఆడ ఆపడు. నాకు అర్థం కాలేదు సార్. 2 రోజుల నుంచి నా పరిస్థితి కూడా అలాగుంది సార్. డెలివరీస్ కి ఇంటిగ్రేషన్స్ కి మధ్యలో ఆగిపోతున్నాను. మీరు చాలా బెటర్ అండి. నేను ఇంకా బేసిక్సే సైన్ థియేటర్ కాస్ట్ దగ్గర అయిపోయింది. సర్లేండి, ఆఫీస్కి వస్తున్నారా? ఏ ఉపయోగం సార్, సముద్రం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి అడారికి చేరుకున్నట్టుంది. ఆ వంట కన్నా ఆఫీసులో గంట బెటర్ అని నా ఫీలింగ్. నిజమే సార్, కనీసం యూట్యూబ్లో వీడియోలైనా చూసుకోవచ్చు. ప్రసాద్, బంగాళదుంప బిస్కెట్స్ ఆల్మోస్ట్ రెడీ. నీకు షుగర్ వేసిన బిస్కెట్స్ ఇష్టమా, బెల్లం వేసిన బిస్కెట్స్ ఇష్టమా? విరాజిత, గోతులో కప్పెట్టేసే ముందు శవం లేచి నా ఒంటికి బంకమన్ను పడదు అంటే ఒప్పుకుంటారా? ఇక్కడ దాకా తీసుకురావడమే ఎక్కువ అంటారు. నాకు ఆప్షన్స్ ఇస్తున్నావా? రెడ్డి గారు, ఈడేంటి కొలతేలేసాడు? అఘోరాలతో తిరిగి ఘోరంగా తయారయ్యాడు. అక్షయ్, అక్షయ్, భయపడకండి, ఇది శుద్ర పూజ కాదు, శివ పూజ. లయం చేసేవాడే నయం చేయగలడు. పోన్లేండి, ఎన్నాళ్ళకి భక్తి మార్గం పట్టాడు. పట్టేవాడెవడో పట్టించుకునేవాడెవడో, అంతా ఆయన లీల. ఏంటి సార్ ఇది? వాడిది వైరాగ్యం, మంద దౌర్భాగ్యం. రెడ్డి గారికి ఏమైంది? దుఃఖముఖలా బానే ఉన్నారు కదా. కడుపు చించుకుంటే కాలు మీద పడద్దండి. దూరంగా వెళ్ళి చించుకోండి. శ్వేత, కష్టాలు చెప్పే ముందు ఇండెక్స్ అది. ఈ వయసులో కష్టాలు కాళ్ళ నొప్పులు కాకపోతే గోవా ట్రిప్లు బాటన్ చప్పులు ఉంటాయా? రిటర్న్లో వెళ్ళేటప్పుడు దీన్ని పాన్ షాప్ దగ్గర అమ్మేద్దామండి. 4 సిగరెట్లు ఎక్కువిస్తాడు. గోల భరించలే గొంతు పీసు చంపేస్తాడు. నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి రెడ్డి గారు కష్టాలు చెప్పడం మర్చిపోయారు. ఏం చెప్పమంటారండి? కడుపు చించుకుంటే కాలు మీద పడద్ది. ఇది ఆల్రెడీ చెప్పారండి. మా ముందు కొత్తగా అనుమానం జాబ్ స్టార్ట్ అయిందండి. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, నా మొదటి భార్యని గ్యాస్ లీక్ చేసి చంపేశానని అనుకుంటుంది. శృతిజీ, గ్యాస్ లీక్ చేసి చంపేసేంత దుర్మార్గుడు కాదు మన రెడ్డిజీ. చూసారా, మీరు కూడా హిస్ నాట్ బ్యాడ్ గా అంటున్నా, కానీ ఫస్ట్ వైఫ్ లేదని చెప్పట్లేదు. నేనంత ఆలోచించలేదు కదా. సేమ్ నేను ఎలాగా ఆన్సర్ చేశాను, అప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. అదో ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ మీకు ఇంతకు ముందే అద్వికతోనే శుభ్రతోనే ఎవరు ఉందని తెలిసింది అనుకోండి, ఢిల్లీ తగలడిపోద్ది. అంటే ప్రసాద్ గారు, మంటలు ఆర్పాలంటే నీళ్లు పోయాలండి, పెట్రోల్ కాదు. సమయానికి నీళ్ళు దొరకలేదండి. ఇచ్చట మూత్రం పోయిరాదంటే పర్యావరణం పాడైపోకూడదనండి. గోడ తెరిచిపోయి కూలిపోద్దని కాదు. అసలే మండిపోయి ఉంటే నీళ్లు దొరకలేదని సెటర్లు ఒకటి.
రెడ్డి గారు ఇప్పుడు ఏమంత పని అయిందని? ప్రతిరోజు ఇలా అనుమానంతో గొడవలు పడుతుంటే వయసు రూపే ముసలాం అయిపోతామండి. పోన్లేండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్కే వాల్యూ ఎక్కువ. ఏది ఫ్రెష్ ఫ్రూట్, ఏది డ్రై ఫ్రూట్? కొనుక్కునే ముందు చూడరా, ఇందాక రీల్ చూడుతున్నావు. प्रसाद जी आप अच्छे लड़के हो. బహుత్ శుక్రియా జీ. ఈ అచ్చా లడ్కానే లగడీ కపూర్లో లత్కో రసాలేశాడు. సాక్ష్యాలు లేకుండా ఏది విరాయిస్తా నమ్మదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఆయన ఆజ్ఞ జరిగితే నమ్మక తప్పదు. వీడి తత్వం చెప్తున్నట్టు లేదు, నాకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది. రెడ్డి గారు ఆ సౌండ్ ఏంటండి? సముద్రం ఉపరితలం నుంచి బ్లూ వేల్ బయటకు చూపు వదిలినట్టు. జేసీ ఏడుస్తున్నాడు. అప్పుడు క్యాబిన్ నుంచి సౌండ్ రావాలి కానీ బయట నుంచి వస్తుంది ఏంటి? బయటికి తెలియకూడదని బాత్రూంలో కూర్చుని ఏడుస్తున్నాడు. కొంతమంది అంతేలేండి, బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు, కొంతమంది పక్కోడ మీద పడి ఏడుస్తారు. రెడ్డి గారు ఈ మధ్య మనలో ఐకమత్యం దెబ్బతింది, గమనించారా? ఫ్రస్ట్రేషన్ సార్. సొల్యూషన్ ఏమంటారు? ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం. అంటే మీకు అర్థమైంది, ఓవర్ యాక్షన్ చేయకండి. చేస్తున్నారా? మీ అందరి మధ్య కోఆర్డినేషన్ ఉందా? ప్రాజెక్ట్ టెస్టింగ్కి వెళ్ళిందా ఇప్పటి వరకు? దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? జేసీ హమ్ క్యా కరే? అందుకే ఒక అమ్మాయిని మీ టీం లీడర్ కింద అసైన్ చేస్తున్నాను. అమ్మాయా? ఇందాక బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం అంటే ఇదేనా? స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కుల కేల కల్గెను అతులిత మాధురీ మహిమ తెలిసెన్ భువనైక మోహనోదిత సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంచుమీ Play my favorite song. రాస్తా రాస్తా గుడ్ మార్నింగ్. నన్ను ముట్టుకోకు. సారీ. అత్తయ్య గారు లేనప్పుడు నేను శారీస్ వేసుకోను. సారీ. ఏం అవసరం లేదు. నేను కూడా ఫార్మాలిటీగానే చెప్పాలి. నాకు తెలుసు. నీ గురించి నేను ఇంతలా కష్టపడుతున్నాను కదా, కొంచెమైనా కన్సర్న్ ఉందా? అదేం లేదు విరాజిత, నువ్వు కష్టపడుతున్నావు, ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఇవ్వలేను కదా. ఒక వైఫ్గా నీకు వండి పెట్టాలని నాకు ఉంటుంది కదా, అంతేగాని పద్మశ్రీల కోసం పద్మ విభూషణల కోసం కాదు. అవి ఎలాగో నన్ను వెతుకుంటూ వస్తాయనుకో. అవి ఎందుకు వస్తాయి? కేఎఫ్సీని బీట్ చేసేలాగా విఎఫ్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. విరాజిత వైఫ్ వంట చేస్తే బాగుంటుంది, తగలట్టేస్తేనే దరిద్రంగా ఉంటుంది. అయినా నువ్వు నాతో మాట్లాడుకు. ఎప్పుడు కోపడతావో ఎప్పుడు ప్రేమ చూపిస్తావో నీకే తెలీదు. సడన్గా నువ్వు అలా అరిచేస్తే భయం వేసింది. పెళ్ళై 6 months కూడా అవ్వలేదు ప్రసాద్. నేను నీ దగ్గర ఇన్సెక్యూర్గా ఉండకూడదు కదా. ఇన్నాళ్ళు పేరెంట్స్ దగ్గర ఉండి పెళ్ళై అత్తారింటికి వచ్చాక హస్బెండ్ ధైర్యం ఇవ్వాలి. ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం ఇవ్వకూడదు. నేను నా ప్రతి ఎమోషన్ని నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనలో కూడా పిల్ల చేష్టలు ఉంటాయి, అది మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే చూపిస్తాం. ఆ స్వేచ్ఛ కూడా నాకు నీ దగ్గర దొరకదా? అంటే నువ్వు ఇచ్చిన హల్వా తిన్న తర్వాత నాలో స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేసింది రాజిత. ప్రసాద్, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. రేపు స్టేజ్ మీద నీ పేరు చెప్పాలి కదా, నా వెనకున్నది ప్రసాద్ అని. సారీ చెప్పాను కదా. నీ బోడి సారీ ఎవడికి కావాలి? పోనీ ఆ దేవుడికి మొక్కైనా నువ్వు చేసిన హల్వా తింటావే రాజిత. అది ఆల్రెడీ కుక్కకేస్తాను. పొద్దున్నే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది ఆ కుక్క శవాన్ని తీసుకెళ్ళడానిక. సారీ రా చింటూ, రెస్ట్ ఇన్ పీస్. రాజిత, మనం ఇలా రోజు గొడవ పడితే అలా చెప్పు. నీ ఓవర్ యాక్షన్ ఫస్ట్ నైట్ కోసమే కదా? నిజమే అనుకో. చచ్చా నీకోసమే. అంటే యాక్చువల్గా పంతులు గారితో మాట్లాడాను, ఈరోజు ముహూర్తం బాగుందన్నారు. నువ్వు ఓకే అంటే హల్వా మల్లెపూలు తీసుకొచ్చేస్తాను. ఏం జరిగినా పెద్దవాళ్ళ సమక్షంలోనే జరగాలి. ఇదేమైనా సాయిబాబా భజన?
లాస్ట్లో ముసళ్ళంతా వచ్చి మంగళహారతి ఇవ్వడానికి. నువ్వు ఇంత హార్ష్గా మాట్లాడు అంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. నేను ఇంతే అని తెలిసే కదా నేను పెళ్లి చేసుకున్నావు. ఫ్రస్ట్రేషనే. కనీసం ఇప్పటిదాకా హనీమూన్కి కూడా వెళ్ళలేదు. నా బతుకంతా అమావాస్య రోజు నా కరుపులు తప్ప ఒక్కరోజు పౌర్ణమి చూడలేదు నేను. పెళ్ళంటే రొమాన్స్ ఒకటే కాదు. కరెక్టే, కానీ లవ్ అంటే రొమాన్స్ కూడా కదా. పొద్దున్న లేస్తే ఈ టాపిక్ తప్ప ఇంకేం మాట్లాడవా? సాయంత్రం గణేష్ బొమ్మ చూడ్డానికి వెళ్దామా వీధిలో? నాకు ఆయనకి పడదు. ఏ? క్యాస్ట్ ఫీలింగ్. నేను ఆల్రెడీ చందా ఇచ్చేసాను. ఇచ్చేసావా? వాళ్ళు ఎక్కడ చందావిడతారని మొహం దాచుకుంటూ తిరుగుతున్నాను నేను. ఈవినింగ్ వెళ్దాం. నాకు పని ఉంది. ఏం పని ఉంది? ఆ రెడ్డిగారితో బలాదూర్ తిరగడం తప్ప. ఈ మధ్యన ఆయన సలహాలు సూచనలు నాకు ఎంతో యూజ్ అవుతున్నాయి విరాజిత. బహుశా నీకు జ్ఞానగడ్డలు ఉన్నాయని అనుమానం. మీరిద్దరూ కలిసి ఏదో పనులు చేయట్లేదు కదా? విరాజిత, నన్ను అనుమానిస్తున్నావా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని నేను. అదే నా డౌట్. ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవుదాం పదా. నువ్వు వెళ్ళి నేను ఫేషియల్ చేయించుకుని వస్తాను. అంటే ఆఫీస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం కదా, జూనియర్స్ ముందు కొంచెం డీసెంట్గా కనిపిద్దామని. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఐ లవ్ యూ విరాజిత. నీ ఇంటెన్షన్ అది కాదే. ఓ అంతే. ముండి, మనకు అమ్మాయి పుడితే వందనాన్ని పేరు పెట్టుకుందాం. అదే అబ్బాయి పుడితే సత్యదేవని పెట్టేసుకుందాం. इंटरेस्ट नहीं है मुझे. రెడీ గారు, ఇందాక క్యాఫ్టేరియాలో ఒక అమ్మాయిని చూశానండి. బా ఏ ఉందండి అమ్మాయి. ఆ అమ్మాయికి 40,000 ఉంటాయా? అందరికీ మీ అంత ఏజ్ ఉండదండి. హలో సార్. హలో సార్. హాయ్ మేడం. ఎవడాడు? మై హస్బెండ్. ఓహో అదనమాట. అలా కానివ్వండి. హలో హలో సార్. నేను మాట్లాడీడు. మీరాడే కనబట్టలేదేమో. హాయ్ సార్, నా పేరు అగ్గిరాజ్. అదేం పేరు? నేను పుట్టినప్పుడు మా గూడెం తగలబడిపోయింది సార్. అప్పటి నుండి అందరూ నన్ను అగ్గిరాజ్ అని పిలుస్తున్నారు సార్. అగ్గిబారటని పెట్టుకోవాల్సింది. రెడీ గారు, నాకు డౌట్ అండి. ఈ 3 పిల్లలిద్దరూ ముద్దుగా అగ్గి బుగ్గి అని పిలుచుకుంటారేమో. జనరల్ డౌట్. హలో. హాయ్ అండి. గైస్, మొన్న చెప్పా కదా, తనే మీ న్యూ టీమ్ లీడర్ సుమశ్రీ. తను చెప్పింది చేసుకోండి, ఎక్స్ట్రాల్ చేయకుండా. రెడ్డి గారు, మీ ఇద్దరికి. హాయ్. హాయ్ ప్రసాద్ గారు, ఈ అమ్మాయి కోసం చచ్చిపోవచ్చండి. చచ్చిపోండి సార్, నా కాంపిటీషన్ తగ్గిద్ది. ఏంటి మీలో మీరు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు? నాకు చెప్పొచ్చు కదా. ఏదో జోకేస్తే నవ్వుకుంటున్నామండి. జోకా? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. నాతో ఫ్రెండ్లీగా ఉండండి. అదే, నాకు మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు మన ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది. మీ ఫేస్ చాలా ఫెమిలియర్గా కూడా ఉందండి. యాక్చువల్గా మనం హాయ్ అండి, ఈయన పేరు రెడ్డి గారు. మన ఆఫీస్లో పెద్ద ఉండేవారు. ఈయన మొదటి పిల్లని గ్యాస్ లీక్ చేసి చంపేశారు. ये सच है? చచ్చిపోలేదండి, ఈయన దగ్గరుండి చంపేశాడు. దిస్ గై. అబ్బా, ఆహా, ఇతని పేరు ప్రసాద్ గారండి. ప్రపంచంలో దరిద్రం అంతా ఇతను నెత్తి మీద పెట్టి తిరుగుతాడు. ఇతని పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు. రెడ్డి గారు, మన పరువు మనమే తీసుకుంటున్నాం. ముందు నిప్పెట్టింది నువ్వేరా. ఫనీ. మీరేంటి అంత డల్గా ఉన్నారు? హాయిగా సాగిపోతున్న జీవితం. రత్నాలు లాంటి పిల్లలు. దీన్ని అంతటిని పొగాకు మార్చేసింది. మీరు స్మోక్ చేస్తారా? వాళ్ళిద్దరు మనుషుల్లా బిహేవ్ చేయరు. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఈ ఆఫీస్లో కూడా ఒక సచిన్ ఉన్నాడు. ఈ శ్వేత వెనుక ఒక అగ్గిరాజ్ ఉన్నాడు. దీన్ని ఏదో ఒక రోజు తగలెట్టేసి దాడే. మరే. అయ్యో కూల్. మీరు సీరియస్ అవ్వకండి సార్. మనమందరం ఫ్రెండ్లీగా వర్క్ చేసుకుందాం, ఓకే? బొక్కదేం లేదండి. ఈడు దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అదేమో పందిరి కంఫర్ట్గా లేదని అడితే లేచిపోయింది. ఈడు 2 మాట్లాడేసరికి వాడు ఫీల్ అయిపోతున్నాడు. मुंडा ज्यादा बात कर रहे हो. ముండి, నాకు తెలుసు కదా. ఏంటి ముండా ముండి? పంజాబీలో అబ్బాయి అమ్మాయి అని. ఓకే ఓకే. అవును, జేసీ అంటే అప్పుడే వెళ్ళిపోయాడు. తనకేమైనా వర్క్ ఉందా? అదంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదండి. రీసెంట్గా పెళ్ళి అయితే ఫస్ట్ నైట్ రోజే పెళ్ళాన్ని చంపేశాడు. ఓ
సో సాడ్. అమ్మాయిడు మరదలే. ఓ రెడ్డి గారు నేను చెప్పేస్తానండి. నేను చెప్తానండి. నేను చెప్తాను సార్. నేను చెప్తానంటుంటే మళ్ళీ ఏంటి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? మీకు వర్క్ విషయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా, పర్సనల్గా ఎలాంటి ఫేవర్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మేమున్నాం. ముండా నాకు ఆకలేస్తుంది. ఆర్డర్ పెట్టుకోమండి. నన్ను కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమంటావా ప్రసాద్? ప్రసాద్ గారు, ఈ మధ్యన సాహిత్య విలువలు బాగా తగ్గిపోతున్నాయండి. నిజానండి, అరుపులు కేకలు తప్ప ఏమనబట్టలేదే. నేను అంటుంది మ్యూజిక్ గురించి. నేను చెప్పింది మ్యూజిక్ గురించే. మీ బుర్ర బూత్ అయిపోయింది. ప్రతిదాన్ని జడ్జ్ చేయకండి సార్. మీ నోటి నుంచి ఎవడైనా మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాడండి? ఏమైనా చెప్దామంటే జాంబీ అటాక్ చేసిన కుక్కలా అరుస్తారు. రెడ్డి గారు, నేను జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటే మధ్యలో ఏంట్రా నీ నసా? రెడ్డి గారు అలా అరవకూడదండి. ఈ రోజుల్లో ఇంత భక్తున్న బామ్మరు దొరకడం మీ అదృష్టం. గాడిద గుడ్డు గానే రేరండి. మా చెల్లిని ఇంటికి పంపించాడు వీడు. అయ్యప్ప మాల వేసుకుని ఇంట్లో పూజ పెట్టుకుంటాడేమో. ఆహా, పూజ కోసం అయితే అగరబత్తి స్టాండ్, ధూప్ స్టిక్, దీపం గుందించి నేనే ఎంకరేజ్ చేసేవాడిని కర్పూరంగాన్ని. విడాకులు కావాలంట, విడాకులు. విడాకులా? తోరణాలకా? తోరణాలు గారిని మీరు ఇంకా మర్చిపోలేదా? మర్చిపోయేలా ఉంటది ఏంటండి ఆవిడ. అంతేలేండి. ఆయన ఆవిడకి ఎందుకు విడాకులు ఇస్తాడండి మా చెల్లికి? అదేమన్నా ప్రసాదం ఏంటరా? పూజ అయిపోగానే తమలపాకులు చేతిలో పెట్టడానికి నాస్టిపేలో. అసలు విడాకులు ఎందుకు ఇద్దాం అనుకుంటావు నువ్వు? భవబంధాలు తెంచుకుని భగవంతుణ్ణి చేరుకోవడానికి. సంసార సాగరంలో ఇరుక్కుని కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోవడం భక్తి కాదు. మరి అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా? విధిలిఖితం. ఈపు చెక్కేస్తారు. అలా సడన్ గా నువ్వు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతే నేను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు గుగ్గుపాలైపోతాయి. ఆవుకి రంగులుంటాయి కానీ పాలుకి రంగులుంటాయా? ఆవే జీవాత్మ, పాలే పరమాత్మ. ఒరే ఆంబూత్గే, కావాలంటే డైరీ ఫార్మ్ పెట్టుకొని రోజు గేదె పాలు పితుక్కో. అంతేగాని డైలీ డైవర్స్ కావాలని నన్ను తప్పుకో. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఇంకోసారి అరిచావనుకో జేసీకి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. మీ ఇద్దరు గోల్ వల్ల నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అది ఈ మధ్యన మోడల్ అయిపోయింది కదా, పొగరు పెరిగేసింది తిరిగి. మోడల్ ఏంటి మీకు తెల్దా? సిగరెట్ పెట్టి మీద సగం క్యాన్సర్ వచ్చిన మూతి ఫోటో ఉంటది కదా, అది దిందే. దేవుడు పైనే భారం వేసాం. నైస్ కవర్ ఫోటో. వీడికి నోరు వచ్చిందండి. మోగడు కాదు మరే. అనండి రా అనండి, ఏదో ఒక రోజు మీ ఇద్దరికి పెద్ద గొడవ నాశనం అయిపోతారు. ఇదే నా శాపం. నో, హీఈస్ మై వెల్ విషర్. హీఈస్ మై డిష్ వాషర్. సార్ టీ. నువ్వు తెచ్చేవేంటి? అగ్గి, నీ వర్క్ ఏంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదేంటో శ్వేత, కిచెన్ చూస్తుంటే ఇల్లులాగా, మదర్ని చూస్తుంటే తమ్ముళ్లాగా అనిపిస్తుంది. టేబుల్ చూస్తే తుడవాలని, కప్పులు చూస్తే కడగాలని మనసు లాగేస్తుంది. సార్, కిచెన్లో కప్పులు కనిపించట్లేదు, మీరు తీసుకొచ్చారా? టీ బాగుంది. ఇన్నాళ్ళకి నా కష్టం అర్థం చేసుకొని నాకు అన్నయ్యలా వచ్చాడు. థ్యాంక్స్ అన్నయ్య. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీకు ఇంకా అర్థం కాలేదా? భయ్యాకి ఆఫీస్ బాయ్ వాసనలు ఇంకా పోలేదు. ఆఫీస్ బాయా? మరి యాక్సెంచర్ అన్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డప్ ఇచ్చావు. అగ్గి, నీ వల్ల నా పరువు పోతుంది. నిజం నిప్పు లాంటి శ్వేత, ఈ కోడింగ్ చూస్తుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కన్నా ఘోరం కనిపిస్తుంది. బా, అది నన్ను పెళ్లిపేటల మీద ఎదవని చేసి ఈడితో పారిపోయావా? భయ్యాకి యాక్టింగ్ చేయడం సరిగ్గా రాలేదు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఉంది అని చెప్పి మనం నమ్మేసేవాళ్ళం. మరి మామూలు ఉంటదేంటి? మరి ఇందు మూలంగా 50 మంది ప్రధానికానికి తెలియజేయవలసింది ఏమనగా, సదరు వ్యక్తి అయినటువంటి అగ్గిరాజు గారు విశాల హృదయం ఉన్న జేసీ గారిని మోసం చేసి ఉద్యోగం సంపాదించడానికి ఒక రకంగా శ్వేత గారి రికమెండేషన్ కూడా కారణమని, మన ప్రియతమ హెచ్ఆర్ విరాజిత గారికి ఏ ఏదో భజన చేసినా ఆడికి సంతకం వచ్చే రాజు తెలుసుకోకుండా ఉద్యోగం ఇచ్చిన జేసీకి తెలియజేయడానికి ఏమాత్రం మొహమాట పడమని నిర్ణయించుకుంటున్నాం. సెలవు. శబాష్. అది సార్ సార్ సార్, ఆ పని మాత్రం చేయకండి సార్. ఈ శాలరీని నమ్ముకొని నెక్స్ట్ 1 కార్ బుక్ చేశాను సార్. మీరు కార్లు కొనేసుకొని ట్రావెల్స్ పెట్టేయండి. మరి మా పరిస్థితి ఏంటి? మీరేం చెప్పినా చేస్తాను సార్. గుడ్. ఇంకా నీ జీవితం నాశనం. దొరక నీ పిల్లక వాళ్ళిద్దరికే దొరికింది. సర్లేండి, లోపల చాలా పనులు ఉన్నాయి, మనకు బోల్డ్ పనులు ఉన్నాయి. వచ్చే సార్ వస్తాను సార్, కొంచెం స్టవ్ క్లీన్ చేయాలి. చిచి, ఆఫీస్కి వస్తే ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది సార్. అలా అనకండి. పొలంలో పెట్టాల్సిన దిష్టి బొమ్మను ఎదురుగా పెట్టారు, నేనంత ఫీల్ అవ్వాలి. ఓ రకంగా అది కరెక్టే. ముచ్చుమహోడు. ఏదైనా టీ బాగుందండి. బాగా పెట్టాడు సార్. సుమశ్రీ గారిని సడన్గా టీం లీడర్గా తీసుకురావడానికి కారణం ఏంటంటారు? నాకు కూడా ఈ డౌట్ ఉందండి కదా, అందుకే మనం జేసీ రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి, అవును ల్యాప్టాప్ పాస్వర్డ్ తెలిసిందే మీకా? అతిలోక సుందరి పాపం చేసి ఇంకా మర్చిపోలేదండి శ్రీదేవిని.
పదండి వెళ్దాం. మీ ఆయన కప్పులు కడుక్కుంటుంటాడు, నువ్వు ఇంగ్లాగులు ఎత్తుకో. సాఫ్ట్వేర్ అని బిల్డప్ కొంటుంది. ఇన్కరెక్టా? మళ్ళీ టైప్ చేయండి. అసలు పాస్వర్డ్ గుర్తుందా మీకు? మార్చేసి ఉంటాడండి. ఇంత స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాడంటే ల్యాప్టాప్లో ఏదో మ్యాటర్ ఉందండి. శ్రీదేవి ఫోటోలు ఉండుంటాయి. ఎక్కడికి వెళ్ళినా బొక్కలా అక్కడికి రావాలా? ఆ రెడ్డి గారు ప్రసాద్ ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు జేసీ వచ్చేస్తున్నాడండి. నీ అబ్బా మన పేరంటానికి వచ్చావా? పద దాకుందాం. సరే, క్లయింట్స్తో మ్యాక్సిమం నువ్వే మాట్లాడాలి. ఓకే జేసీ. సార్, ల్యాప్టాప్ ఆన్లో ఉంచో దొరికేస్తానేమో. ఆడికింత బుర్రలేదులేండి. అంతే అంటారా? ఇంకేంటి సుమ్మా, ఆఫీస్ ఎలా ఉంది? ఏం ఎక్స్పీరియన్స్ చేసావు? ఏంటో జేసీ, కార్తీక మాసంలో ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది. ఎవడకాడ అమ్మాయిలు సెట్ చేసుకుని పెళ్లి చేసేసుకున్నారు. గొడవలు, రచ్చబండ పంచాయతీలు, ఆఫీస్ మొత్తం ఫ్యామిలీ సర్కస్లా తయారైంది. ఏం చేయగలం? ఈడి పెళ్ళం బతుకుంటే ఈ రొమాన్స్ చూడలేక మనం చచ్చేవాళ్ళం. ఓ సారీ. సర్లే, అందరికీ మీటింగ్ ఉందని చెప్పి కాన్ఫరెన్స్ రూమ్ రమ్మను. ఓకే. మీ ఇద్దరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరికి ఒకేసారి వచ్చిందా? అంటే ఆయన పాట పాడినప్పుడు నేను తాళం వేశాను. ఆయన రాగం తీసినప్పుడు నేను తాళం వేశాను. ఇద్దరు పెద్ద సంగీత విద్వాంసులు కదా, నా దగ్గర మీ కచేరీలు నాడు. మీటింగ్ రండి. బొత్తుగా కళా హృదయం లేదండి. అదొకే. ఫోన్లండి, ఎలాగోలా తప్పించుకున్నాం కదా మనం. మళ్ళీ ఆడిబోన్లోకి వెళ్ళాలి కదా. పదండి. రెండు ఇంకోండి. అదేమన్నా స్కూటర్ మాట మాటికి ఎక్కడానికి? పదండి. మామూలుగా వెళ్ళొచ్చు కదా. ఏంటి చేసి కొత్త ప్రాజెక్ట్ గురించా? ఉన్నదానికే దిక్కులేదు. అండ్ మీ ఇద్దరు ఆఫీస్లో చాలా గోల ఎక్కువైపోతుంది. సో మీరే చెప్పండి, ఆఫీస్ బాగుపడాలంటే ఏం చేయాలి? సుమా గారిని మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టండి. ముందు వీళ్ళిద్దరిని విడదీయాలి. అసలు సగం డిస్టర్బెన్స్ వీళ్ళిద్దరి వల్లే. అవును, నన్ను కూడా ఇంగ్లాక్లు ఎత్తుకోమంటున్నాడు. అది ఆర్టే. రెడ్డి గారు, అందరూ కలిసి అంతర్యుద్ధం మొదలెట్టారండి. మీరేం భయపడకండి, మనం బరంపురం. మీరు కూడా చెప్పండి, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది కదా. నాకేం ప్రాబ్లం లేదు, నాతో బానే ఉంటున్నారు. ఆహా ఆహా ఆహా, ఇన్నాళ్ళు బంగారాన్ని వదిలేసి చిల్లర వెనకాల తిరిగామండి. విరాజ్తా, సుమ వాళ్ళిద్దరిని మీరే హ్యాండిల్ చేయాలి. నేనేమైనా అడుగుదా అంటే శ్రీదేవిని చంపింది నువ్వే, శవాన్ని బయటికి తీసి ఫారెన్సిక్ వాళ్ళు పిలుస్తాను బెదిరిస్తున్నారు. చూడ్డానికి అమాయకుల్లా ఉన్నారు కదా జేసీ. ఏంటాలా? ఎస్, మేము అమాయకులం. కర్మరా స్వామి. విరాజ్తా, ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనా? సెక్కలు పడుతున్నావేంట్రా? అది బంగారం, నేను చిల్లరా. అది రెడ్డి గారు కదా అన్నారు. ఆయన అలా అన్నప్పుడు లేదు సార్, మా ఆవిడ కూడా బంగారమే అని నువ్వు చెప్పాలి కదా. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఫేవర్లు చేయడానికి రెడీ అయిపోతున్నావేంటి? అంటే ఆ అమ్మాయి ఆఫీస్కి కొత్త కదా అని నీతోనే ఫైట్ చేసి మరి నిన్ను పెళ్లి చేసుకున్నాను ప్రసాద్. నీ చూపులు వేరే వైపు వెళ్తున్నాయి, గుడ్లు పీకేస్తా. అలాగే అందరితో ఫైట్ చేసి మన ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయవే. శాస్త్రం ప్రకారం ఏదెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అప్పుడు అమావాస్య లాంటి ఆఫీసులోకి మీరు పౌర్ణమిలా వచ్చారండి. మీరు నన్ను మరీ మూసేస్తున్నారండి రెడ్డి గారు. దరిద్రుడు గ్యాప్ అవగానే దూరిపోయాడు. మీరు ఖచ్చితంగా రోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతారనుకుంటా, అందుకే అంత ఫేర్గా ఉన్నారు. నాకు పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం. ఓ, మీకు కూడా పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం అండి. నాకు కూడా అదే ఇష్టం అండి. ఏంటో సేమ్ ఫించింగ్. విరాజ్ దగ్గరతో మీటింగ్ బాగా జరిగిందా? మీకు గ్యాప్ దొరికింది కదా కంఫర్ట్గా పిల్లల్ని కోరుకోవడానికి. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అండి. మీరు మరీ అంత అందంగా ఉంటే ఎలా? రెడ్డి గారు, ఆ జుట్టు చూసారా? అగరత్తుల పొగ. నాకు కూడా లాంగ్ హెయిర్ ఫ్యాంటసీ ఉందండి. అయితే 2 సవరాలు కొనుక్కోండి. కుక్క వంకర బుద్ధి. ఆ కళ్ళు కలువరేకులు. ఆ నవ్వు ఎంతటి యోధుడైనా దేవి పాదాక్రాంతుడు కావాల్సిందే కదా. నాకంత తెలుగు అర్థం కాదండి. మిమ్మల్ని పొగడాలంటే తెలుగులో పదాలే సరిపోవాలి. భావం చెప్పొచ్చు కదా. మీరెళ్ళి వర్క్ చేసుకోండి, లేదంటే జేసీ చూస్తే తిడతాడు. ఆడక్కడ క్యాబిన్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈలో పదాలేంటి పద్యాలే రాసేయచ్చు. సుమగారు, మీరు అన్నం తింటారా అందం తింటారా అంటే? రే సిగ్గులేనెలవా, ఇప్పుడే కదరా అంత ప్రేమగా చెప్పి పంపించాను.
ఏంటండి రెడ్డి గారు పెద్ద ముండవారని నూరుకుంటుంటే మీ పిచ్చి పనులు? మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారండి. మీకు ఆల్రెడీ పెళ్ళైందని, ఫస్ట్ పెళ్ళాన్ని గ్యాస్ లీక్ చేసి చంపేశారని శృతికి చెప్పింది ఎవరు? ఎవరు? ఆ ఎదవ ఈ ఎదవే. నా దగ్గర 340 రూపాయలు ఉన్నాయండి. 2 ఎంహెచ్ క్వార్టర్లు వస్తాయి. సోడాకి మీరేమైనా ఎఫర్ట్ చేయగలరా? మిమ్మల్ని కొట్టడం నా ఉద్దేశం కాదండి. కోపంలోనో మళ్ళీ ఛాన్స్ రాదనో అలా జరిగిపోయింది. మీరు ఫీల్ అయినప్పుడే అర్థమైందండి మీకు ఫీలింగ్స్ ఉన్నాయని. చిట్టికి ఫీలింగ్స్ వచ్చినప్పుడే వసీకరకు కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నా భార్య ఐశ్వర్యరాయ్ కాకపోవచ్చు, గులకరాయ్ అయినా నా పిల్లమే కదా. ఈ ముండాకి నా ముండికి మధ్యలో మీరు తొండలా వచ్చినప్పుడు మొగుడిగా నేను అండగా ఉండాలి కదా. సారీ 4 అక్షరాలే, కానీ దాన్ని పెన్నుతో రాయాలంటే పేపర్ కావాలి, బలపంతో రాయాలంటే పలక్ కావాలి, టైప్ చేయాలంటే కీబోర్డ్ కావాలి. నేను అవతార్లో జాక్ని కాదు, ఫ్లయింగ్ డ్రాగన్కి నా జెండా జాయింట్ చేసి నా ఫీలింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. నా బాధ ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీనికన్నా మీరు సారీ చెప్పకపోవడం బెటర్ అండి రెడ్డి గారే. ఎంత ఉపోద్ఘాతం మన వల్ల కాదండి బాబా. యాక్చువల్గా 4 పేజీలు ప్రిపేర్ అయినండి. 2 పేజీల మీద టీ ఒలిగిపోయింది. 4 పేజీలే? అదేమన్నా సన్మాన పత్రం న్యూస్ పేపర్ అండి, మధ్యలో సినిమా వార్తలు కూడా ఉండడానికి. అంటే దెబ్బ చిన్నదైనా అవమానం పెద్దది కదండి, అందుకే సారీ కూడా పెద్దగా చెప్పాలనుకున్నాను. అది సరే సార్, మనం క్యూబికల్స్ దగ్గర మాట్లాడుకున్న విషయాలన్నీ ఎవరో విరాజ్ దాకా లీక్ చేస్తున్నారు సార్. విరాజితాల మదరకు కూడా మన గొడవ విషయం అనే చెప్పుంటాడు. పదండి సార్ తేల్చేద్దాం. ఇదంతా ఎవరు చేశారు? దేనికోసం చేశారు? ఇలా చేయడం తప్పని మీకు తెలీదా? తప్పని తెలిసినా తెగించేశారా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్న విషయాలు విరాజ్ దాకా ఎవరు చెప్తున్నారు? నువ్వా నువ్వా నువ్వా? నాకు వంటగదిలోనే టైం సరిపోవట్లేదు సార్. ఈ గొర్రెల మందలో మేకతోలు కప్పుకున్న తోడేలు ఒకటి ఉంది. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఇప్పుడే షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చాను సార్. మళ్ళీ షాప్ కంటే అది షీప్ రా, షాప్ కాదు. ఈ బ్రెయిన్ వేసుకొని సాఫ్ట్వేర్ దాకా ఎలా వచ్చావురా? శ్వేత కోసం సార్. నాకేం రాదని అప్పటికే చెప్పాను సార్. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం రాదని చెప్పింది. ఇక్కడ 2 జెమ్స్ ఉన్నారని చెప్పలేదా? మీ ఇద్దరు జెమ్స్ కాదురా, జర్మ్స్. సరే జైల్లో ఖైదీ తప్పించుకుంటే సైరన్ మోగినట్టు ఎక్కడిది అక్కడ వాగేది ఇదే సార్. నాకేం అవసరం? అయినా మీ నోట్లో ఏమైనా చిన్నవా? సిగ్నల్ దగ్గర షుగర్ పేషెంట్ హారన్ కొట్టినట్టు మీ నోటితోలతో మీరే వాగేసి ఉంటారు. అగ్రాజు, నీ ముఖం చూసి శ్వేత అని వల్లేపోతున్నావు. అందంగా ఉంటున్నా తప్ప సార్? జాన్ ఏంటి విపరీత చర్య? గిప్స్, దీనికి లేదా ప్రతిచర్య? ఏ ఊరు పోయా మంది? వైజాగ్ సార్. వైజాగ్ దగ్గర సీతం దారి దగ్గర ఈనాడు సార్. ఈనాడు అంటే ఆ పక్కన బజార్ ఉంటది, అక్కడ దాలమ్మ టీ అండ్ పాన్ షాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ మనకు అరువు ఉండేదండి అప్పట్లోని. ఆ దాలమ్మ అత్తే సార్. మీ అత్త? చాలా సంవత్సరాలు అయింది కదా, ఎలా ఉంది ఇప్పుడు? రీసెంట్గా చచ్చిపోయింది సార్. దాలమ్మ, ఐ మిస్ యూ. సార్, మనం ఎందుకు మాట్లాడదామని వచ్చామో ఆ విషయం వదిలేసి ఆడితో దళామో దళమో దళ దళ దళమో దళామో దళమో దళామో దళమో ఈ దళం ముచ్చట్లేండి సార్. ఏదో పాత జ్ఞాపకాలు ఆవిడతో 150 రూపాయలు ఇవ్వాలి. నాకెందుకో ఈ లారీ అద్దాలోడి మీద డౌట్ ఉంది సార్. ల్యాప్టాప్లో కన్నా ఫోన్లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అగ్గిరాజు సార్, ఓవర్ టు యూ. కాపీ సార్. ఈ ఎటువైపు చూస్తున్నాడో కాంపాస్ కూడా కనిపెట్టలేదు కదండి. ఈడు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాను బ్లాక్ షీప్ ఈడేనని. Hi guys, I have few points to discuss on. It's regarding... I also tell. ఓకే అగ్రాష్, ముందు మీరు చెప్పండి. మధ్యాహ్నం లంచ్ చేశాక మిగిలిన అన్నం మెతుకులు డస్ట్బిన్లో పడేయకుండా సింక్లో పడేస్తున్నారు. వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఏంటి శ్వేత ఇతను అవన్నీ నాకెందుకు చెప్తున్నాడు? తనకు కొంచెం ఓసిడి ఉంది మ్యామ్, అన్నీ నీట్గా ఉండాలనుకుంటాడు. ఓహో, ఎంతైనా చేసి గ్రేట్ అబ్బా. మీ అందరినీ ఎన్ని రోజులు ఎలా భరించాడో ఏంటో. వచ్చి వారం కాలేదు అప్పుడే స్టేట్మెంట్లు ఎత్తుందండి. రేపటి నుంచి నేను ఆఫీస్కి 1 వీక్ రావట్లేదు. సో మీటింగ్స్ అన్ని గూగుల్ మీట్లోనే చేయాలి, ఓకేనా? 1 వీకా? మీరు ఆఫీస్కి రాకపోతే మాకు పీస్ ఉండదండి. సడన్గా మీరు ఆఫీస్కి రానంటే నా పల్స్ రేట్ పడిపోతుందండి. 1 వీక్ లీవ్ ఎందుకు పెడుతున్నారు?
నాకు పెళ్లి సెట్ అయింది. అది పెళ్ళి. రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. మనకు పెళ్ళయింది. ఆమెకి పెళ్ళవుతుంది. జీతే రహో బేటా. రెస్ట్ ఇన్ పీస్. ఇంతకీ పెళ్లి కొడుకు? అది ఇట్స్ మీ. నాకెందుకో కడుపులో అది రకంగా ఉంది సార్. దాన్నే కడుపు మంట అంటారండి. जेसी मैं आपको मेहंदी लगाऊंगी. ఓకే గైస్, పెళ్ళికి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్నే పిలుస్తున్నాము. సో మీరు రిసెప్షన్కి వస్తే సరిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్. అయ్యా 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 చిన్న పిల్లయ్యా. రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ థియేటర్లో అయితే 100 రోజులు ఆడద్దేమో. మరే ఈ జేసీ గడు ఏంటండి 5 స్టార్ హోటల్లో రిసెప్షన్ పెడతాడు అనుకుంటే వాళ్ళ ఆఫీసులో భోజనాలు పెట్టేస్తున్నాడు. కుర్తి అదవా. పైగా ఇడేదో పెద్ద వెరైటీలు పెట్టేస్తాడు అనుకుని మా ముండి వాళ్ళు పొద్దున్నుంచి ఇంట్లో టిఫిన్ చేయడం కూడా మానేసింది. ఆ మాటకొస్తే మా ఇంట్లో వండపడం పెట్టండి బాబు. ల్యాబ్లో తెల్లలకలా అయిపోయింది ఆ పరిస్థితి. పాము కుబుసం ఇప్పినట్టు విరాజిత వంటలు తింటుంటే నా శరం ఎక్కేస్తుందండి. మొన్న పాలలో టమాటాలు కట్టేసి టమాటా జున్ చేసింది. అది తిన్నాక నా నోరు పడిపోయింది. అయ్యో, ఒకవేళ హైదరాబాద్కి ఏదైనా కొత్త వైరస్ వస్తే అది ఖచ్చితంగా మా ఇంటి నుంచే. విధి వైపరీత్యాలన్నీ కూడా వంటగది నుండే మొదలవుతాయండి. ప్రసాద్ గారు, ఏం అనుకోనంటే ఓ మాట అడుగుతానండి. అయ్యో చెప్పండి. జేసీ రిసెప్షన్ కదా, ఆ మొఖానికి ఇంత లప్పం పెట్టుకుని రావచ్చు కదా. ఆ జిడ్డేంటండి బాబు, సిటీ బస్ చేసి ఎక్కొచ్చారా ఏంటి? నా మరదలు ఉండాల్సిన ప్లేస్లో సుమా ఉందండి. ఏదో భోజనానికి కకృతి పడి వచ్చాను తప్ప వాళ్ళిద్దరిని చూసి మురిసిపోవడానికి కాదు. ఆ బాధ నాకు ఉందండి. నా చెల్లి ఉండాల్సిన ప్లేస్లో ఎవరో బుల్లుంది. ఏం చేస్తాం చెప్పండి, బాధపడ్డం తప్ప. ప్రసాద్ గారు, సాంబార్లో సొరకాయ ముక్కలు వస్తాయి, నా ప్లేట్లో వేసేయండి. అంటే నేనేంటి ఉల్లిబద్దలు నాకుంటూ తినాలా? అరే, ఏదో ఫ్రెండ్లీగా అడిగానండి. పోను ములక్కాడ ముక్కలు వేసేయండి. నా సాంబార్లో ముక్కలు అడుగుతారేంటండి? మీకు సాంబార్ ఏరా ముక్కలు రావా? అరే, జనరల్గా అడిగానండి. నేనేమన్నా మీ ఆస్తులు అడిగానా? ఓ సొరకాయ ముక్క, ఓ వంకాయ ముక్క పడేస్తే ములక్కాడ ముక్క మీ ప్లేట్లో పడినట్టే తీసేసి నా ప్లేట్లో ఏంటని మర్యాదగా అడిగాను. దాని పెద్ద రాద్ధాంతం చేస్తారేంటి? ఉల్లిబద్ద గురించి మాట్లాడతారేంటి? మీ ఉల్లిబద్ద నేను అడిగానా? మీ ఉల్లిబద్ద మీరేం చేసుకుంటే నాకేంటండి? ఛీ, మనిషి అన్న తర్వాత కొంచెం మానవత్వం ఉండాలి. మానవత్వం గురించి సాంబార్ నీ కంచంలో పడితే చేయి నరికేస్తాను, ఖబర్దార్. ఆ మాటకొస్తే ఎవరి కంచంలో సాంబార్ పడినా కంచం విరిగిపోతుంది. సాంబార్లో మొక్కల కోసం గొడవ పెట్టుకునే చీప్ క్యారెక్టర్ అనేది. క్యారెక్టర్ గురించి మాట్లాడక. గైస్, ఏంటి లెగ్రాజ్ కి పవన్ గారు చెప్పుకోవచ్చు గాయ్స్ అనుకోని. ఎక్కడున్నా మనం? సాంబార్లో ముక్కల దగ్గర మాట్లాడేది. నేను మీతో మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు మీరు లేపుకెళ్ళిపోయిన ఆఫర్ ఇచ్చినా మాకంత టైం లేదు. ఆ గుంటకు పెళ్ళి అయిపోయిందా? పిలుస్తున్నారు. వీళ్ళు నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లే శృతి. వాళ్ళ గొడవలో నిన్నెవరు దూరం అన్నారు? శ్వేత. అది నిన్ను ఎర్రగా వాడింది. వాళ్ళ గొడవకి ఏం రీజన్ ఉండదు. నిన్న రాత్రి కూడా 7 గంటలకి రాత్రి ఎందుకైందని గొడవ పడ్డారు. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? వాళ్ళకి అదే టైం పాస్. ఒక్కొక్కసారి గొడవ పడుతూ ఏడుస్తారు. ప్రసాద్. రెడ్డి గారు, మీరు చెవులు కళ్ళు మూసుకోండి. సుమాతో ప్రైవేట్ గా మాట్లాడాలి. అవసరమైతే నాకు ముద్దు కూడా పెట్టచ్చు. నువ్వు వెంకటేష్, ఆవిడ కార్తీ అగర్వాల్, మధ్యలో నేనేంటి ప్రకాశ్ రాజనా? చెప్పు ప్రకాశ్ రాజనా. ఆపుతారా మీ గొడవ? కనీసం ఒక్కరోజైనా ఆఫీస్ని ప్రశాంతంగా ఉంచండి. జేసీ మిమ్మల్ని అసలు రిసెప్షన్కే పిలవద్దన్నాడు. నేనే రిక్వెస్ట్ చేసి మీకు ఇన్విటేషన్ ఇచ్చాను. సో ప్లీజ్ ఈ ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉంచండి. మీకు యాంగ్జైటీ డిజార్డర్ లేదు కదా? లేదు, ఐఎమ్ హెల్దీ. శోభనం ఆగదండి. ఆవిడ కండపుష్టి చూసారా? గుద్దితే గోడ బదలడిపోతుంది. నేనంత డీప్గా అబ్జర్వ్ చేయలేదు. ప్రసాద్, అక్కడ విరాజిత నీ గురించి బాధపడుతుంది. వీడు మనసు పడిన రోజున ఆవిడ బాధపడింది. ఒకే ఆఫీసులో కలిసి పనిచేయాలని తెలిసిన రోజున మదన పడింది. వీడికి నోరెక్కువని తెలిసి సర్దుకుపోతుంది. త్యాగశీలండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ మన బాల్ గురించి ఎవడడిగాడు? అయినా మీరిద్దరు బానే కలిసిపోయారండి. మేము ఫ్రెండ్స్ కదా, పైగా కలిసి పని చేస్తున్నాం. కలిసి పనిచేస్తున్నారు కాబట్టి గొడవైనా మళ్ళీ కలిసిపోయారు. అదే కలిసి బతకాల్సిన వాళ్ళతో గొడవ అయితే మాట్లాడడం మానేస్తారా? నేను విరాజిత అంత మంచిదాన్ని కాదు. ఎక్స్ట్రాలు చేస్తే జాబ్ నుంచి పీక్ పారేస్తాను. ఇదే ఆఫీస్కి వరదల్లో కొట్టుకొచ్చింది. మనకు మాస్ వార్నింగ్ ఇస్తుంది. దీన్నే మా ఊర్లో పొగరంటారు.
అయినా ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి. విరాజిత గారితో మాట్లాడొచ్చుగా. వాళ్ళ అమ్మగారు చేసిన తప్పుగా ఆవిడెందుకు నిందిస్తారు? అదేం లేదు సార్, 4 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నానండి. విరాజిత వంట తినే బాధ తప్పింది. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆ వినే గోల తప్పింది. సడన్గా గొడవైంది కదా అని చెప్పి మాట్లాడడం మానేహం. మీరు అదృష్టం కోసం వెతికిన ప్రతిసారి దరిద్రం మీ కాలికి తగులుతుందండి. అంటే మీరు ఒక్కసారి అటువైపు తిరిగి చూస్తే మళ్ళీ మీ మేడ ఇటువైపు తిరగకపోవచ్చు. చేతిలో వేపాకులుంటే తాండం వాడేసేది. ఏరా, నా వంట తినలేకపోతున్నావా? నా మాటలు విని చిరాకు వస్తుందిరా. మొగుడు కొడితే పాపమే. నీలాంటి వాడిని చంపేసిన పాపం లేదురా, చంపేసిన పాపం లేదు. ప్రత్యక్ష దేవని పెద్దలు అన్నారా? నీలాంటి పతిత వేషాలు దేవుడు ఎలా అవుతాడ్రా? 4 రోజుల నుంచి నువ్వు మాట్లాడకపోతే ఏడుస్తుంటే స్టైల్ కొడతావేంట్రా? స్టైలు రెడ్డి గారు, లోపల సౌండ్స్ ఏంటండి? లోపల విరాజిత ఆయనతో బిజీగా ఉంది. ఆహా, ఫుల్ రొమాన్సా? అలాంటిదే. కైరోప్రాక్టిక్ అని ఎముకలు విరిగినట్టే ఉంటాయి కానీ విరగవు. ఓహో, నాటు సరసం అన్నమాట. ఓకే ఓకే. ఆగరా, బయటికి రారా. ఇరిగిపోతాయి. నేను బాగోనే. నాతో ఇంకెప్పుడైనా మాట్లాడటం మానేస్తావేంట్రా? బయటికి రారా, నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రారా. నువ్వు బయటికి వస్తావా, నేను లోపలికి రమ్మంటావా? నువ్వు బయటికి రా. నువ్వు కొడుతున్నావే, 3rd డిగ్రీ ఇస్తున్నావే. ఈ నొప్పులు తగ్గాలంటే బ్యాంకుకి వెళ్ళి మసాజులు చేయించుకోవాలి. అక్కడ ఏంటది? ఎక్కడ? నిన్ను నాకు హోమ్ సిక్, బయటికి వెళ్ళిపోతానే. మొగుడిని మార్చాలంటే బొచ్చగించాలి కానీ రూమ్ లో తీసుకొచ్చి మాట తిట్టేస్తారా? కొట్టను, కూర్చో. నేను నీకు ఫ్రెండ్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు కదా, ఎవరి దగ్గరైనా నేను తక్కువ చేసి మాట్లాడానా? మా అమ్మకి నేనే చెప్పానని నువ్వు ఎలా అనుకున్నావు? నీకంటే చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి రెడ్డి గారు ఉన్నారు ప్రసాద్. నాకెవరున్నారు నువ్వు తప్ప? నేనెవరికి చెప్పుకోవాలి నీకు తప్ప? నీ కోపం వచ్చిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నాకు బాధేసిందని నేను వదులుకోలేను కదా. మనకొచ్చింది కోపమో బాధో మనమే ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితిలో ఉంటే మన ఇద్దరం ఒకటేలా అవుతాం ప్రసాద్. సారీ. జీవితాంతం సారీ చెప్తూనే ఉంటావా? ఇదే లాస్ట్. ఇది లాస్ట్ అయినా కాకపోయినా ఇంకొకసారి టెక్కు చూపించావంటే ఈసారి ట్రీట్మెంట్ నేను నా మొగుడు ఒక గడ్డపార అని సినిమా రిలీజ్ అయిపోద్ది. మొహం చూడు ఎలా అయిపోయిందో. వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ కొట్టుకో. వీడియోలున్నాయంట ఇప్పుడు. ఇక్కడ జరిగింది ఎవరికైనా బయట తెలిసిందో నేనే సినిమా రెండోసారి చూడను. అయ్యా, లోపలంతా సమయంగానే జరిగింది. బాగా నొప్పిగా ఉందా సార్? ఇలాంటి టైంలో మందు ఉంటే. బ్రాండ్తో సంబంధం లేదంటే ఆల్ బ్రాండ్స్ మిక్స్ చేసిన థమ్సప్ బాటిల్స్ ఉన్నాయి. ఒక్కోటి 170 రూపాయలు. బిజినెస్ మ్యాన్ పెళ్లంతో తన్నులు తిని తన్మయత్వంలో ఉన్నాడు. ఇలాంటి టైంలో చీప్ లెక్కలు ఇచ్చినా సిగ్గు లేకుండా తాగేస్తాడు. స్మెల్ వచ్చిందంటే మా ఆవిడ చంపేద్దండి. ఇలాంటిది ఏదో ఉంటుందనే జామాకులు తెచ్చానండి. పూజకి ఆకులు తీర్థం సిద్ధం. ఇక మొదలెడదామా? Cheers. రెడ్డి గారు, అలా చూస్తుంటే నాకు కడుపు మండిపోతుందండి. ఇద్దరం ఒకేసారి లవ్ ఫెయిల్ అయ్యామండి. ఒరే జేసీ, దీనికోసమే కదరా నా మరదలను చంపేశావు? తను నాకు ముందు నుంచే ఫ్రెండ్. పెళ్లి చేసుకోవాలంటే ముందే చేసుకునేవాడిని కదా. మరి ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు? నాకు ఒక తోడు కావాలి. అబ్బో, ఈ తోడేలుగాడికి కూడా తోడు కావాలండి.
అది కూడా మీ మరదల్ని చంపేసి. అందుకే వీళ్ళని రిసెప్షన్కి వెళ్ళొద్దని చెప్పాను. పోన్లే చేసి వీళ్ళని కాకపోతే ఇంకెవరిని పిలుస్తాం చెప్పు. అన్నదానం చేస్తే మంచిదంట. అన్నదానమా? అంటే మా ఇంట్లో గంజి గతిలేక వచ్చామా? ఆఫీస్లో చైర్లేసుకొని కూర్చుని పోయి రిసెప్షన్ అన్న బతుకు. రే మూసుకొని తినేసి కామ్గా పో, అరిస్తే టైర్ కింద వేసి తొక్కుతా. ఇండైరెక్ట్ గా మీ మీద కూర్చుంటా అన్నాడండి. రాయ్ నీ ఫస్ట్ నైట్ రోజు నీకు ఫిట్స్ వచ్చేసి ఫ్లోర్ స్టెప్లు వేస్తావురా, ఫ్లోర్ స్టెప్లు. ఇగో ఇదేనా శాపం తిరుగుతుందా? ప్రసాద్ ఒకసారి రూమ్ లోకి రా. వెళ్ళండి సార్. ఊరుకంటే అదే ఎగ్జిబిషన్ గడిగడికి వెళ్ళడానికి. లోపలంతా సర్కస్ అండి. తిన్నగతా. విరాజ్తా ప్లీజ్ వాళ్ళని కొంచెం హ్యాండిల్ చేయవా? ప్రసాద్ మనకెందుకు, ఎవరిష్టం వాళ్ళది. మనల్ని పిలిచారు కదా, పద్ధతిగా తినేసి ఫోటోలు దిగి వెళ్ళిపోదాం. ఏంటో రెడ్డి గారు, ఐస్ బాక్స్ లో శవం మీద దండేసినట్టు ఈయన చూస్తే సిరాకేస్తుందండి. వర్స్ట్ ఫిలం. దాన్నే కుళ్ళు అంటారండి. ప్రసాద్ గారు, బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టలేం కదా. కరెక్టే. కానీ కొంతమంది పెద్ద పెద్ద బేస్లు వేసుకుని బాసులు అయిపోతారు. ఈడ్లేగా. సార్ రేపు మా ఆవిడ సీమంతం ఉంది, మీరు అందరు ఖచ్చితంగా రావాలి. మా బాధలో మేము ఉంటే మధ్యలో గోరు చుట్టుపై రోకలపోట్లో దూరుతాడు. ఊరుకోండి సార్, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తారు. అదే మా దాలామత్తుంటే ఈతకల్లు ఎండి చేపలు అరేంజ్ చేసేది. అంత బాగుంటుందా? కమ్మగా ఉంటది. కాంబినేషన్ బాగుంటుంది. సార్ భోజనాలు రెడీ. దసపల్లాలోనా? ఆఫీస్ బాల్ల పైన. ఓడి అమ్మా, పెళ్లి భోజనాలని చెప్పి రైస్ పెట్టించి కర్రీస్ తెప్పించాడండి. కక్కుర్తి కేర్ ఆఫ్ అడ్రస్ లో తయారయ్యాడు. టిఫిన్ చేయకుండా వచ్చానండి. ఇప్పుడు గొడవపడి కడుపు మార్చుకోలేను. ముండా ఫుడ్ వచ్చింది, తిందాం దా. అవును సార్, మీరు త్వరగా వస్తే వడ్డించేస్తానండి. అగ్గి ఈ ఒక్కరోజైనా గెస్ట్లా బిహేవ్ చేయవా? అంటే ఆకులు తీయాలి. అనవసరంగా సాంబార్లో మొక్కల కోసం గొడవ పడ్డామండి మనమే. పైగా మీరు నన్ను చీప్ క్యారెక్టర్ అన్నారు. ఫ్లోలో నిజాలు, సాంబార్లో ముక్కలు కామన్ అండి. దీనికి రిసెప్షన్ అని పేరు పెట్టారు చూడండి. ఇవన్నీ కొట్టాలని ఉందండి, కానీ కొట్టలేను. పదండి, పేపర్ ప్లేట్లో పచ్చడి నాకుంటూ తిందాం.